ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం నేపథ్యంలో ప్రపంచమంతా చర్చించుకుంటున్నటువంటి హర్మూజ్ జలసంధికి సంబంధించి కీలక అప్డేట్ వచ్చింది. దానికి సంబంధించినటువంటి వివరాలు ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హర్మూజ్ జలసంధి ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు ప్రాణాధారంగా భావించబడే కీలకమైనటువంటి సముద్ర మార్గం. మధ్య ప్రాచ్య దేశాల నుంచి ప్రపంచ మార్కెట్లకు చమురు సరఫరా జరగటానికి ఈ మార్గం ప్రధానంగా ఉపయోగపడుతుంది. ఇలాంటి వ్యూహాత్మక ప్రాధాన్యం ఉన్న హర్మూజ్ జలసంధి విషయంలో ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజ్షికిన్ చేసినటువంటి తాజా ప్రకటన అంతర్జాతీయ వర్గాల్లో పెద్ద చర్చకు దారితీసింది. ఇరాన్పై దాడులు కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో ఆయన చేసిన వ్యాఖ్యలు ఒకవైపు హెచ్చరికలా కనిపిస్తే మరోవైపు ప్రపంచానికి ఊరటనిచ్చేలా కూడా ఉన్నాయని చెప్పుకోవాలి. ఇరాన్పై దాడి చేసే దేశాలకు తప్ప మిగతా అందరికీ ఈ హర్మూజ్ జలసంధి తెరిచి ఉంటుంది అని ఆయన చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఈ ప్రకటన ద్వారా ఇరాన్ తన వ్యూహాత్మక స్థితిని ప్రపంచానికి మరోసారి గుర్తు చేసిందని చాలా స్పష్టంగా చెప్పుకోవచ్చు. హర్మూజ్ జలసంధి ప్రాధాన్యాన్ని అర్థం చేసుకోవాలంటే ప్రపంచ చమురు రవాణాలో దాని పాత్రను ఒకసారి మనం పరిశీలించాలి. ప్రపంచంలో ఉత్పత్తి అయ్యే చమురులో సుమారు 20-30% వరకు ఈ మార్గం ద్వారా రవాణా అవుతుంది. ఈ మార్గం గనక మూసివేస్తే ప్రపంచ మార్కెట్లలో చమురు ధరలు ఒక్కసారిగా పెరిగే ప్రమాదం అయితే ఉంటుంది. గతంలో కూడా ఇలాంటి ఉద్రిక్త పరిస్థితుల్లో చమురు ధరలు భారీగా పెరిగినటువంటి సందర్భాలు కూడా అనేకం ఉన్నాయి. ఇలాంటి నేపథ్యంలో ఇరాన్ అధ్యక్షుడి ప్రకటన మార్కెట్లకు కొంత ఉపశమనం కలిగించిందనే చెప్పుకోవాలి. ముఖ్యంగా చమురు దిగుమతులపై ఆధారపడే దేశాలు ఈ ప్రకటనను సానుకూలంగా స్వీకరిస్తా ఉన్నాయి. అంతేకాకుండా ఈ ప్రకటనతో సముద్ర మార్గాల్లో కొనసాగుతున్న అనిశ్చితి కొంతవరకు తగ్గే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. ఇరాన్ అధ్యక్షుడు చేసిన మరో కీలక వ్యాఖ్య తమ మీద జరుగుతున్నటువంటి దాడులకు యుద్ధ భూములోనే బదులిస్తాం అనే వ్యాఖ్య ఇరాన్ తన రక్షణ ధోరణిని చాలా స్పష్టంగా చెప్పినట్టు అర్థమవుతా ఉంది. సముద్ర మార్గాలను పూర్తిగా మూసివేయకుండా ప్రత్యక్షంగా దాడి చేసే దేశాలపై మాత్రమే ప్రతిస్పందన ఇస్తామని సంకేతాలు ఇచ్చినట్లయింది. ఇది ఒక విధంగా పరిమిత యుద్ధ వ్యూహంగా విశ్లేషకులు అయితే భావిస్తా ఉన్నారు. ప్రస్తుతం మిడిల్ ఈస్ట్ లో నెలకొన్నటువంటి ఉద్రిక్త పరిస్థితుల్లో ఈ ప్రకటనకు మరింత ప్రాధాన్యం ఏర్పడిందనే చెప్పుకోవాలి. ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్ వంటి దేశాల మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో హర్మూజ్ జలసంధి భద్రతపై ప్రపంచం దృష్టి సారించింది. ఈ మార్గం మూసివేయబడితే ప్రపంచ వాణిజ్యంపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉందని కూడా నిపుణులు హెచ్చరిస్తా ఉన్నారు. ఈ పరిణామాల్లో భారతదేశానికి కూడా ప్రత్యేక ప్రాధాన్యం ఉంది. ప్రస్తుతం ఈ హర్మూజ్ ప్రాంతంలో చిక్కుకుపోయిన 22 భారత నౌకలు అక్కడ ఉన్నట్లు మనకు సమాచారం అందుతుంది. ఇరాన్ అధ్యక్షుడి ప్రకటనతో ఈ నౌకలు తిరిగి సురక్షితంగా భారతదేశానికి రావటానికి అవకాశం ఏర్పడింది. ఇది భారత నౌకాయాన రంగానికి ఒక ఊరటగానే మనం చెప్పుకోవాలి. భారతదేశం చమురు అవసరాల కోసం గల్ఫ్ దేశాలపై ఎక్కువగా ఆధారపడుతుంది. అందువల్ల ఈ హర్మూజ్ జలసంధి భద్రత భారత ఆర్థిక వ్యవస్థకు కూడా ఒక కీలకమనే చెప్పాలి. ఈ మార్గంలో ఎలాంటి అంతరాయం కలిగినా మన భారతదేశంలో ఇంధన ధరలపై ప్రభావం పడే అవకాశం ఉంటుంది. అందుకే ఈ పరిణామాలను భారత ప్రభుత్వం సన్నిహితంగా చాలా దగ్గరగా పరిశీలిస్తూ ఉంది. ఇక ప్రపంచవ్యాప్తంగా కూడా ఈ ప్రకటనకు విభిన్న స్పందనలు కూడా ప్రస్తుతం వస్తూ ఉన్నాయి. కొన్ని దేశాలు ఇరాన్ నిర్ణయాన్ని కొంత స్వాగతిస్తుండగా మరికొన్ని దేశాల్లో దీనిని వ్యూహాత్మక ఒత్తిడిగా చూస్తూ ఉన్నాయి. ముఖ్యంగా పశ్చిమ దేశాలు ఈ ప్రకటన వెనుక ఉన్నటువంటి ఉద్దేశాలను ప్రస్తుతం అయితే విశ్లేషించే ప్రయత్నంలో ఉన్నాయని చెప్పుకోవాలి. అయితే కొంతమంది నిపుణుల అభిప్రాయం ప్రకారం ఇరాన్ ఈ ప్రకటన ద్వారా 2 లక్ష్యాలను సాధించాలని చూస్తా ఉందని చెప్తా ఉన్నారు. ఒకటి, తనపై జరుగుతున్నటువంటి దాడులను నిలువరించటం. రెండవది, ప్రపంచ మార్కెట్లో తన ప్రభావాన్ని యథావిధిగా కొనసాగించటం.
హర్మూజ్ జలసంధి తన నియంత్రణలోనే ఉందనే సందేశాన్ని ఇరాన్ మరోసారి ఈ ప్రకటన ద్వారా స్పష్టం చేసిందనే తెలియజేయొచ్చు. ఈ పరిణామాలు భవిష్యత్తులో ఎలా మలుపు తిరుగుతాయనేది ఇప్పుడే చెప్పడం కష్టం. అయితే ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈ హర్మూజ్ జలసంధి తెరిచి ఉంచుతామని ఇరాన్ ఇచ్చినటువంటి స్పష్టత ఒక రకంగా ప్రపంచానికి తాత్కాలిక ఊరట కలిగించిందనే మనం స్పష్టంగా చెప్పుకోవాలి. మొత్తంగా చూస్తే ఇరాన్ అధ్యక్షుడు చేసినటువంటి ఈ ప్రకటన ఒక కీలకమైనటువంటి వ్యూహాత్మక సంకేతంగా భావించవచ్చు. యుద్ధరిక్తాల మధ్య కూడా ప్రపంచ వాణిజ్యాన్ని పూర్తిగా దెబ్బతీయకుండా చూసే ప్రయత్నంగా దీన్ని చూడాలి. అయితే పరిస్థితులు ఎప్పుడైనా మారే అవకాశం ఉన్నందున అంతర్జాతీయ సమాజం అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అవసరం అయితే ఉంది. హర్మూజ్ జలసంధి చుట్టూ జరుగుతున్న ఈ పరిణామాలు కేవలం ఒక ప్రాంతానికి మాత్రమే పరిమితం కావు. ఇవి ప్రపంచ ఆర్థిక వ్యవస్థ, ఇంధన భద్రత, అంతర్జాతీయ రాజకీయ సమీకరణల మీద ప్రభావం చూపే కీలకమైనటువంటి అంశాలు. అందువల్ల ఈ పరిణామాలను నిరంతరం గమనించడం అనేది చాలా ముఖ్యమైనది. ఇక ముందు చూస్తే ఇరాన్ చర్యలు, పశ్చిమ దేశాల ప్రతిస్పందనలు, మిడిల్ ఈస్ట్ రాజకీయ పరిణామాలు కలిసి ఈ హర్మూజ్ జలసంధి భవిష్యత్తును నిర్ణయించబోతా ఉన్నాయి. ప్రస్తుతం మాత్రం హర్మూజ్ ఓపెన్ అనే ఇరాన్ సందేశం ప్రపంచానికి ఒక తాత్కాలికమైనటువంటి ఊరటగా నిలిచే అవకాశం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది.